అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 16.38% డిఏ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల ఆవేదన పట్టించుకోని ప్రభుత్వం, మౌనంగా సంఘాలు, ఇక పోరాటమే శరణ్యమా అంటే రాష్ట్ర ప్రభుత్వ పాలన సజావుగా సాగడంలో, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో ప్రభుత్వ ఉద్యోగులు వెన్నెముక లాంటి వారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ముఖ్యంగా నిలిచేది వారే. అలాంటి ఉద్యోగుల సంక్షేమాన్ని, వారి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ఉద్యోగ సంఘాలు, జేఏసీలు నిద్రా వ్యవస్థలో ఉన్నాయని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో, పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా మేలుకోవాలి అనే పిలుపు ఉద్యోగుల నిస్సహాయ స్థితికి అద్దం పడుతోంది. పేరుకుపోతున్న ఆర్థిక బకాయిలు, ఉద్యోగులపై పెనుభారం, ప్రభుత్వం సకాలంలో చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయడంతో ఉద్యోగులు ప్రతి నెల ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ బకాయిల జాబితా చేంతాడులా సాగుతోంది. కరువు భత్యం, డిఏ బకాయిలు, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి డిఏ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానిని అమలు చేయడం ఒక హక్కు, సంప్రదాయం. కానీ ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. మొత్తం పెండింగ్‌లో ఉన్న డిఏలు 2023, 2024, 2025 మొత్తంలో గల పెండింగ్‌లో ఉన్న డిఏల సుమారు అంచనా అమౌంటు 16.38% పెండింగ్‌లో అయితే ఉంది. సో, ఈ డిఏలు అందకపోవడం వల్ల ప్రతి ఉద్యోగి సగటున 5,000 నుంచి 15,000 వరకు హోదాను బట్టి, వారి యొక్క క్యాడర్‌ని బట్టి నష్టపోతున్నారు. ఇది వారి నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ప్రతి 5 ఏళ్లకోసారి జీత సవరణ జరగాలి. కానీ పీఆర్సీ గడువు ముగిసినా దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ఇది వారి దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలపై గొడ్డలి పెట్టు లాంటిది. ఉద్యోగి సొంత డబ్బుకు గ్యారంటీ లేదు. అంటే జీపీఎఫ్, ఏపీజీఎల్ఏ వంటివి. అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుందని ఉద్యోగి తన జీతం నుంచి దాచుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి దరఖాస్తు చేస్తే సంవత్సరమైనా డబ్బులు చేతికి రాని దయనీయ పరిస్థితి. తన సొంత డబ్బు కోసం ఉద్యోగి కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాలిలో దీపంలా ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక ప్రయోజనాలే కాదు, కనీస సంక్షేమ పథకాలు కూడా అందని ద్రాక్షలాగా మారాయి. హెల్త్ కార్డులు, అత్యవసర వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్తే ప్రభుత్వం నుండి బిల్లులు రావటం లేదని చెప్పి నెట్వర్క్ హాస్పిటల్స్ హెల్త్ కార్డులను తిరస్కరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. పెన్షన్ కమ్యుటేషన్ దోపిడీ. వాస్తవానికి 11 లేదా 12 సంవత్సరాల్లో రికవరీ పూర్తవ్వాల్సి ఉందన్నమాట. కమ్యుటేషన్ మొత్తాన్ని 11 లేదా 12 సంవత్సరాల్లో రాబట్టుకోగలిగితే ప్రభుత్వం ఇంకా 15 ఏళ్ల పాటు వసూలు చేస్తూ వయోవృద్ధులైన పెన్షనర్లను ప్రభుత్వం ఆర్థికంగా దోచుకుంటుందనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై న్యాయం కోసం వారు కోర్టుల చుట్టూ తిరగాల్సి రావటం విచారకరము. ప్రభుత్వానికి ఉద్యోగులు సంధిస్తున్న సూటి ప్రశ్నలు. వివక్ష ఎందుకు? రాజకీయ నాయకులకు పదవులు, నామినేటెడ్ పోస్టులు పంచడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రానికి సేవ చేస్తున్న ఉద్యోగుల హక్కుల విషయంలో ఎందుకు లేదు? ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం కాదా? ఎలా బ్రతకాలి? మార్కెట్‌లో నిత్యావసర ధరలు మండుతూ ఉన్నట్లయితే చూసుకున్నట్లయితే వెల్లుల్లి 400, ఉల్లిపాయలు రూ. 60, కోడిగుడ్డు ఒక్కొక్కటి రూ. 6. ఈ విధంగా ప్రతిదీ సామాన్యునికి భారంగా మారింది. జీతాలు పెరగక, డిఏలు రాక ఉద్యోగి ఎలా కుటుంబాన్ని పోషించాలని అయితే ప్రశ్నిస్తున్నారు. పన్నుల వసూల్లో ఉన్న శ్రద్ధ చెల్లింపుల్లో ఏది? ప్రతి వస్తువుపై కేంద్ర, రాష్ట్ర పన్నులు, సేవా పన్నులు ఈ విధంగా పకడ్బందీగా వసూలు చేసే ప్రభుత్వము తమకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో ఎందుకు చేతులెత్తేస్తోంది? కేంద్రంతో పోలిక. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు డిఏలు చెల్లిస్తుంటే
రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తోంది? చరిత్రలో ఏ ప్రభుత్వమైనా ఇన్ని డీఏలు పెండింగ్‌లో పెట్టిన దాఖలాలున్నాయా అనైతే ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ సంఘాల మౌనం. నాయకత్వంపై ప్రశ్నలు. ఉద్యోగుల హక్కుల కోసం గళం విప్పాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? వారి నిశ్శబ్దం ఎవరి ప్రయోజనాల కోసం? వారికి హక్కుగా పొందాల్సిన డీఏల కోసం కూడా ఉద్యోగులు రోడ్డెక్కి పోరాటాలు చేయాలా? ప్రభుత్వంతో చర్చలు విఫలమవుతున్నప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు ఎందుకు పిలుపునివ్వటం లేదని సాధారణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జీతాలు ఇవ్వడమే గొప్పగా భావిస్తున్న ప్రభుత్వ తీరు, హక్కులను కాలరాస్తున్న విధానాలు, నాయకత్వాల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యల కోసం, తన సొంత డబ్బుల కోసం చివరికి హక్కుగా రావాల్సిన డీఏల కోసం కూడా ఉద్యోగి కోర్టు చుట్టూ తిరగాల, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో జీతాలకే ఎసురొచ్చే ప్రమాదం ఉందని ఉద్యోగులు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్ ఇకనైనా మేలుకో, సంఘటితగా నీ హక్కుల కోసం పోరాడు అనైతే ఐక్యంగా నినాదం చేశారు.